హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ తెలుగు. కోడింగ్ నేర్చుకుందాం ఈజీగా, చాలా ఈజీగా. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫ్లట్టర్కి సంబంధించిన దాంట్లో విడ్జెట్స్ అంటే ఏంటి తెలుసుకుందాం. రైట్ ఓకే. సో ఈ వీడియోలో మళ్ళీ ఒక విషయం, మీకు ఒక కొత్త ఫ్లటర్ ప్రాజెక్ట్ ఎలా చేసుకోవాలో కూడా నేర్చుకుందాం. రైట్, ఇక్కడ చూడండి, Ctrl+Shift+P అని టైప్ చేయండి, మీకు ఇలా పైన వస్తుంది. అక్కడ ఫ్లటర్ న్యూ ప్రాజెక్ట్ ఉంది కదా, మీకు యారో డౌన్ యారో కొడితే సెలెక్ట్ అవుతుంది, న్యూ ప్రాజెక్ట్ అని సెలెక్ట్ చేయండి. సో ఇప్పుడు మీకు చెప్పబోయే ఈ కాన్సెప్ట్స్ ఏంటంటే విడ్జెట్స్కి సంబంధించినటువంటి విడ్జెట్స్. ఓకే, విడ్జెట్స్లో బేసిక్స్కి సంబంధించి ఇంట్రో అండ్ బేసిక్స్. ఓకే, ఇంట్రడక్షన్, దీంట్లో బేసిక్స్ కూడా చెప్తాను. సో టైప్ చేసి మీరు ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇలా ప్రెస్ చేసినప్పుడు మిమ్మల్ని ఎక్కడ ప్రాజెక్ట్ తయారు చేయాలని అడుగుతుంది. సో నేను ఆల్రెడీ యూట్యూబ్ ప్లేగ్రౌండ్ ఫ్లటర్ పెట్టాను ఫోల్డర్, అదే ఫోల్డర్లో తయారు చేయమని నేను సెలెక్ట్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఏం ఫోల్డర్ నేమ్ టైప్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా సెలెక్ట్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్గా ఇంకొక విజువల్ స్టూడియోకి సంబంధించిన విండో ఓపెన్ అవుతుంది. ఆటోమేటిక్గా దానికి సంబంధించినటువంటి ప్యాకేజ్ ఏమన్నా కూడా అదే ఇన్స్టాల్ చేస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మీకు అంతకుముందు ఫస్ట్ లెసన్స్లో మీరు గమనించినట్లయితే, సో ఇక్కడ మీకు ఇంతకుముందు ఫస్ట్ లెసన్స్లో గమనించినట్లయితే ఫ్లటర్ స్పేస్ క్రియేట్ స్పేస్ ఫోల్డర్ ప్రాజెక్ట్ నేమ్ అని చెప్పాను. సో అయితే అదంతా రాయకుండానే మనం ఫ్లట్టర్ని ప్లగ్గిన్ ఇన్స్టాల్ చేసుకున్నాం. మీకు అంతకుముందు ఫస్ట్ లెసన్స్లో చూసినట్లయితే ఆ ప్లగ్గిన్ మనకి ఈ ప్రొవిజన్ని కలగజేస్తుంది. సో చూడండి, యువర్ ఫ్లటర్ ప్రాజెక్ట్ ఈజ్ రెడీ అని వస్తుంది, చూసారా? సో ఈ విధంగా ఫ్లటర్ ప్రాజెక్ట్ కూడా రెడీ అయిందని చెప్పేసింది. అంటే ఇప్పుడు మనం డైరెక్ట్గా వాడుకోవచ్చు అనమాట. సో నేను ఇప్పుడు ఆల్రెడీ ఓల్డ్ ఉన్నటువంటి ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దాన్ని క్లోజ్ చేస్తున్నాను. రైట్, ఇక్కడ చూడండి, సో ప్రాజెక్ట్ రెడీ అయింది. రైట్, ఒకసారి దీనికి సంబంధించినటువంటి ఒకసారి మనం ఒక ఫోల్డర్ రాసుకుందాం. నోట్స్, ఒక ఫైల్ తయారు చేస్తున్నాను మీకు, _notes.txt. రైట్, ఏంటి అసలు ఈరోజు మనం చెప్పుకుందాం అనుకుంది విడ్జెట్స్ అంటే ఏంటి. సో మనం ఆల్రెడీ తెలుసుకున్నాం ఏంటంటే విడ్జెట్స్. ఇంకొక చిన్న విషయము, లాస్ట్ లెసన్స్ వరకు ఇప్పటి వరకు మీకు విజువల్ స్టూడియో కోడ్ అంతా కూడా వైట్లో ఉంది. సో ఇక్కడి నుంచి మీకు కలర్ మార్చడం జరిగింది, థీమ్ మార్చాను. ఏమీ లేదు ఇక్కడ. ఇక్కడ కింద సెట్టింగ్స్ బటన్ ఉంది, చూసారా? దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి సెట్టింగ్స్ అని క్లిక్ చేయండి. ఇక్కడ థీమ్స్ అని టైప్ చేయండి. థీమ్స్ ఎందుకు అసలు కలర్ మార్చారు? దానికి ఏం రీజన్ లేదా, ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం అంతకుముందు వైట్ స్క్రీన్ వాడాం కదా, ఆ వైట్ స్క్రీన్ మైనస్ ఏంటంటే మీరు ఎక్కువ టైం వర్క్ చేయలేరు. మీరు పెద్ద పెద్ద డెవలపర్స్ని చూడండి, ఫారినర్స్గా డెవలపర్స్, వాళ్ళు ఎక్కువ టైం వర్క్ చేయాలి అని అంటే ఎక్కువ బ్లాక్ స్క్రీన్సే వాడతారు. కారణం మన కళ్ళ మీద ఎఫెక్ట్ చాలా తక్కువ ఉంటుంది. సో మీరు బ్లాక్ స్క్రీన్ వాడితే ఈజీగా తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు వర్క్ చేయగలరు. అదే మీరు వైట్ స్క్రీన్ కూడా ఎక్కువ టైం వర్క్ చేయలేరు. రైట్, థీమ్స్ అని ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఒక డ్రాప్ డౌన్ లాగా కనిపిస్తుంది. ఆ వర్క్ బెంచ్, మీరు చేసే వర్క్ ఏదైతే ఏరియా ఉందో దాన్ని వర్క్ బెంచ్ అంటారు. మీకు కావాల్సిన థీమ్ పెట్టుకోవచ్చు. కొంతమంది డిఫాల్ట్ డార్క్ అని పెట్టుకుంటారు. డార్క్ అంటే కొంచెం బ్లాక్ కలర్లో ఇలా వస్తుంది, ఇలా అయినా పెట్టుకోవచ్చు. లేదు అంటే కొన్ని థీమ్స్ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో వింటర్ ఈజ్ కమింగ్ అనే నేను థీమ్ వాడుతున్నాను. ఇది నాకు బ్లూ కలర్లో ఉంటుందన్నమాట. సో నేను క్లిక్ చేస్తున్నాను. రైట్, సో నేను ఇది క్లిక్ చేస్తున్నాను. ఒక్క సెకండ్, నేను ఇగ్నోర్ దిస్ టైం. సో క్లిక్ చేస్తున్నాను. సో కాబట్టి వచ్చేసి సో నాకు ఈ సెట్టింగ్స్ నేను సెట్ చేసుకున్నాను. క్లియర్ కదా? ఇంకొకటి, మీకు టెక్స్ట్ కనుక మీకు పెద్దగా కనపడాలంటే మీ కీబోర్డ్లో Ctrl+ కొట్టండి, ఆటోమేటిక్గా మీకు పెద్దగా కనిపిస్తుంది. లేదు చిన్నగా అంటే Ctrl- కొట్టండి. అంతేగాని ఫాంట్ సైజ్ పెంచుకోవాల్సినంత అవసరం లేదు. రైట్, ఇప్పుడు విడ్జెట్స్ సంబంధించి చూద్దాం. సో మెయిన్ థింగ్ అంటే యాప్ పర్స్పెక్టివ్లో చూసినట్లయితే ఇక్కడ రెండు రకాలు ఉంటాయి. ఒకటి మెటీరియల్ యాప్. ఇది వచ్చేసరికి దేనికి వాడతారంటే
ఆండ్రాయిడ్కి వాడతాం, రైట్. దీని ప్లేస్లో మనకు ఒకవేళ ఐఓఎస్ యాప్ చేయాలనుకోండి, మనం ఈ మెటీరియల్ యాప్ ప్లేస్లో కూపర్టినో యాప్ అంటారు, కూపర్టినో యాప్. ఇది నేను అంత వాడలేదు, ఎక్కువ నేను మెటీరియల్ యాపే వాడాను, రైట్. దీనివల్ల ఏంటంటే మీకు మెటీరియల్ డిజైన్స్ వస్తాయి. కానీ ఈ మెటీరియల్ డిజైన్లో కూడా నాకు ఒక పేజీ లాగా నేను జస్ట్ ఓన్లీ మెటీరియల్ యాప్ ఒకటే వాడతాను అంటే చుట్టూ ఏం బోర్డర్స్ ఏమీ రావన్నమాట. మీకు అది కూడా ఒకసారి చూపిస్తాను. నాకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ పెయింట్ కూడా ఒకసారి ఓపెన్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ పెయింట్లో ఫస్ట్ మెటీరియల్ యాప్ అంటే ఎలా ఉంటుంది చూడండి. మామూలుగా ప్లెయిన్గా ఇలా ఉంటుంది, జస్ట్ అంతే, అంతకన్నా ఏముండదు మెటీరియల్ యాప్ అంటే. లోపల ఏమనిస్తే మెటీరియల్ డిజైన్స్ వస్తాయి. అదే ఆ మెటీరియల్ యాప్లో మీరు స్కాఫోల్డ్ తయారు చేశారనుకోండి, స్కాఫోల్డ్ అనుకో విడ్జెట్ చేశారనుకోండి, అప్పుడు ఎలా వస్తుంది అంటే పైన ఒక యాప్ బార్ వస్తుంది, బై డిఫాల్ట్ పైన ఒక యాప్ బార్ వస్తుంది, ఇంకోటి ఒక కంటెంట్ లాగా తయారవుతుంది అనమాట. మీరు ఎప్పుడైతే స్కాఫోల్డ్ వాడతారో అప్పుడు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో ఇది మెటీరియల్ యాప్, అదేమో స్కాఫోల్డ్ యాప్, ఈ రెండింటికి డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. ఇది ఓన్లీ మెటీరియల్ యాప్. కనిపిస్తుందా? ఇది మెటీరియల్ యాప్, ఓకే. ఇది మెటీరియల్ యాప్. ఇది వచ్చేసరికల్లా మీకు ఎలా ఉంటుంది, మెటీరియల్ యాప్ కానీ దీని లోపల స్కాఫోల్డ్ అనే ఒక విడ్జెట్ని వాడతాం. స్కాఫోల్డ్ అనే ఒక విడ్జెట్ని వాడటం వల్ల మనకి యాప్ బార్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి, రైట్. నెక్స్ట్ వచ్చేసరికల్లా దీంట్లో మనం వాడేది ఏంటంటే మెయిన్ థింగ్ లేఅవుట్కి సంబంధించినటువంటి కొన్ని విడ్జెట్స్ వాడతాం. లేఅవుట్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిజైన్ ఉంది, నాకు దానికి సంబంధించినటువంటి కొన్ని కావాల్సి ఉంటుంది. దానికి ఏంటి లేఅవుట్కి సంబంధించినటువంటి విడ్జెట్స్ ఏంటో చూద్దాం. చూడండి, లేఅవుట్ అంటే నాకు లేఅవుట్ విడ్జెట్స్ సంబంధించిన ఏంటో చూద్దాం. ఇక్కడ లేఅవుట్కి సంబంధించిన విడ్జెట్స్ వచ్చేసరికల్లా ఫస్ట్ థింగ్ ఏంటంటే కంటైనర్ అనే ఒక విడ్జెట్ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే కంటైనర్ ఒక విడ్జెట్ ఉంటుంది, ఇంకోటి వచ్చేకల రో ఒక విడ్జెట్ ఉంటుంది, ఇంకోటి వచ్చేకల కాలమ్ కాలమ్ అని 3 విడ్జెట్ ఉంటాయి. ఈ 3 కూడా లేఅవుట్ మీనింగ్ గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఇది ఒక ఏరియాని ఇస్తుంది అనమాట, అంతే. దాంట్లో ఏవి కనపడవు, దీస్ ఆర్ నాట్ విజిబుల్. ఇవి ఉన్నట్టు కనిపిస్తాయి, మనకు అనిపిస్తుంది అంతే ఆ ఉన్న ప్లేస్ని బట్టి. సో ఈ కంటైనర్ వచ్చేసరికి జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇది ఒక బాక్స్ లాగా ఉంటుంది, ఓకే. ఒక బాక్స్ లాగా ఉంటుంది అంతే, అంతకన్నా ఏమి డిఫరెన్స్ ఉండదు, జస్ట్ ఒక బాక్స్ లాగా ఉంటుంది, అదొక కంటైనర్. మరి రో అంటే ఏంటి చూడండి, ఇది రో అంటే అడ్డంగా ఉంది, కంటైనర్ అంటే కొంచెం నిలువుగా ఉంది. ఈ రోలో సపోజ్ కొన్ని నాకు టెక్స్ట్లు ఒకదాని పక్కన సైడ్ బై సైడ్ కావాలి అనుకోండి, అప్పుడు నేను ఏం చేయాలి, రోని వాడతాం. ఇది ఇక్కడ ఒక టెక్స్ట్, ఇక్కడ ఒక టెక్స్ట్, ఇక్కడ ఒక టెక్స్ట్ వాడాలనుకున్నప్పుడు రో కావాలి. అలా కాదు, ఒకదాని కింద ఒకటి కావాలనుకున్నప్పుడు కాలం వాడాలి. ఇలా అన్నమాట. సో బేస్డ్ అపాన్ రిక్వైర్మెంట్ బట్టి మనం తీసుకునే లేఅవుట్కి సంబంధించినటువంటి మారుతూ ఉంటాయి. ఇంకొక విషయం, నా దగ్గర ఒకటే టెక్స్ట్ బాక్స్ ఉంది, దానికి చుట్టూ ఒక కంటైనర్ లాగా చేయాలి. ఒకటే టెక్స్ట్ బాక్స్ అంటే కంటైనర్ సరిపోతుంది, ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి నేను పెట్టాలి. సో అప్పుడు నేను ఒకటే సీరియల్లో ఫర్ ఎగ్జాంపుల్ స్టార్స్ పెట్టాలి, ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ రేటింగ్ అంటారు, ఒకదాని పక్కన ఒకటి రావాలి, అప్పుడు మనం రో వాడతాం. లేదు ఒక ఆయనకి సంబంధించినటువంటి నేమ్, ఆయనకు సంబంధించినటువంటి ఆయన ఏం పని చేస్తాడు అని ఒకదాని కింద ఒకటి పెట్టాలంటే కాలం వాడాలి. సో ఈ విడ్జెట్స్ వీటిని లేఅవుట్ విడ్జెట్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి, వీటిని లేఅవుట్ విడ్జెట్స్, రైట్. నెక్స్ట్ వచ్చేసరికల్లా సో ఇవే కాకుండా కొన్ని 2 ఉంటాయి, ఫ్లెక్సిబుల్ అండ్ ఎక్స్పాండెడ్ విడ్జెట్స్ అని. అవి మనకు అవసరం వాడతాం, ఇప్పుడే మనం కాదు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికల్లా కొన్ని ఇంపార్టెంట్ విడ్జెట్స్ ఉంటాయి, అవి వచ్చేసరికల్లా కంటెంట్ కంటైనర్స్ అంటారు వాటిని. కంటెంట్ కంటైనర్స్ ఇక్కడ చూడండి, కంటెంట్
కంటైనర్స్ కంటెంట్ వరకు మాత్రమే కంటైన్ చేసేది, కంటెంట్ని కంటైన్ చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఫస్ట్ది ఏంటంటే స్టాక్. ఓకే, ఇంకొకటి ఏంటంటే కార్డ్. ఓకే, ఇవి లేఅవుట్స్ కావు. ఆ లేఅవుట్స్లో ఉన్నటువంటి కొన్ని టెక్స్ట్ టైటిల్స్ ఎలా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ఎప్పుడు వాడతాము, ఇక్కడ చూపిస్తాను మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ అంటే పేరులో ఉంది, ఒకదాని మీద ఒకటి స్టాక్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ ఉంది, ఇది ఒక స్టాక్ అనుకోండి. ఆ స్టాక్లో ఒక ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ మీద నాకు ఇమేజ్ పైన నాకు కావాలి ఒక టెక్స్ట్. ఇమేజ్ పైన నాకు ఒక టెక్స్ట్ కావాలి. కలర్ మారుద్దాం మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇమేజ్ పైన నాకు టెక్స్ట్ కావాలి, ఆ టెక్స్ట్ పైన నాకు ఇంకొక ఏదో పైన ఇంకోటి కావాలి. అలా కావాలనుకుంటే స్టాక్ వాడతాం, ఒకదాని మీద ఒకటి, దాన్ని స్టాక్ అంటారు. అదే మీరు ఇక్కడ కార్డుకి వచ్చేసరికి ఏంటంటే ఒక కార్డ్ ఆల్రెడీ ఉంటుంది, మీరు కూర్చొని డిజైన్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఒక కార్డ్ ఉంటుంది, ఆ కార్డులో 3 ప్లేసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కార్డులో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఆండ్రాయిడ్ మొబైల్ చూసినట్లయితే ఒక ఎవరిదో ఒక ఫోటో ఉంటుంది, ప్లస్ పైన ఒక టైటిల్ ఉంటుంది. ఇక్కడ ఆ టైటిల్ దాని కిందకు వచ్చి సంబంధించిన ఒక చిన్న డేట్ ఉంటుంది, లేదు పైన తర్వాతకు వచ్చాక ఇంకేదైనా బొమ్మ ఐకాన్ ఉంటుంది. దీన్ని కార్డ్ అంటారు. సో ఎప్పుడైతే నాకు ఈ కార్డ్ మోడల్ డిజైన్ కావాలో అప్పుడు నేను కార్డు వాడతాను అనమాట. రైట్, ఒక కార్డ్ అపీరెన్స్ రావాలి అని అనుకున్నప్పుడు వాడతాం. ఇంకా ప్రాపర్గా అంటే దీనికి యాక్చువల్గా ఇవి ప్రాపర్గా ఇట్లా రావాలంటే మనం ఇంకా లోపల డిజైన్ చేయాలి. జస్ట్ ఈ కార్డ్ ఏమి ఇస్తుందంటే చుట్టూ నాకు ఒక డ్రాప్ షాడోలోకి ఇస్తుంది అనమాట. రైట్, నెక్స్ట్ వచ్చేసరికల్లా రిపీటెడ్ ఎలిమెంట్స్. నాకు రిపీట్గా ఎలిమెంట్స్ ఉన్నప్పుడు అప్పుడేం వాడతాము, మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. కొన్ని రిపీటెడ్గా కొన్ని ఎలిమెంట్స్ నాకు ఆల్రెడీ నా చేతిలో కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కార్డ్స్ని రిపీట్ చేయాలనో లేకపోతే ఇమేజ్ రిపీట్ చేయాలనో, అవి రిపీటెడ్గా అంటే ఒకదాని కింద ఒకటి కావాలి, వాటి ఒక ప్రాపర్ ఆర్డర్లో కావాలి. అప్పుడు ఏం చేస్తామంటే దానికి సంబంధించినటువంటి లిస్ట్ వ్యూ ఉంటుంది. ఓకే, లిస్ట్ వ్యూ అనేది ఒక కంటైనర్ లాగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేకల్లా గ్రిడ్ వ్యూ. నెక్స్ట్ వచ్చేసరికల్లా లిస్ట్ టైల్ అని ఉంటుంది. ఇట్లా 3 ఉంటాయి. లిస్ట్ వ్యూ అంటే పేరులో ఉంది, ఒక లిస్ట్ లాగా కనిపిస్తుంది. అంటే ఏంటి చూడండి, గ్రిడ్ అంటే కూడా ఇట్లానే ఉంటుంది. రెండింటి డిఫరెన్స్ చెప్తాను. సో లిస్ట్ అంటే జస్ట్ ఈ కార్డుని దీంట్లో పడేసామనుకోండి, లిస్ట్ వ్యూలో ఒకదాని కింద ఒకటి ఇట్లా వస్తాయి అన్నమాట. రైట్, గ్రిడ్ అంటే ఏంటి, మీరు ఏదైనా కామర్స్ వెబ్సైట్స్ చూసినట్లయితే ఒకటే మొబైల్లో స్క్రీన్కి 2-3 బొమ్మలు కనిపిస్తాయి. అంటే లిస్ట్లో మాత్రం ఒకదాని కింద ఒకటి ఉంటాయి, గ్రిడ్లో ఒకదాని కింద పక్క 2 కావాలి 3 కావాలని కూడా పెట్టుకోవచ్చు అనమాట. అది ఎలా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంది, ఇలా ఒకదాని పక్కన ఒకటి కావాలన్నా పెట్టుకోవచ్చు. ఈ మోడల్లో రావటం ఏమంటుంటే గ్రిడ్ వ్యూ అంటారు. ఓకే, లిస్ట్ స్టైల్ అంత ఇంపార్టెంట్ కాదు, తర్వాత మాట్లాడుకుందాం. సో ఇవి కంటెంట్కి సంబంధించినటువంటి మోర్ కంటైనర్స్. ఇవేమో రిపీటెడ్ ఎలిమెంట్స్ అంటారు. ఓకేనా, ఇక లాస్ట్ వచ్చేకల్లా మెయిన్ థింగ్ కంటెంట్ టైప్స్. ఇప్పుడు కంటెంట్కి సంబంధించిన టైప్స్ గురించి చూద్దాం. కంటెంట్ టైప్స్ అంటే చూద్దాం. చూడండి, సో ఈ కంటెంట్ టైప్స్ ఏమేమి ఉంటాయి అని అంటే ఫస్ట్ వచ్చేకల్లా టెక్స్ట్. అంటే మనకి ఏదైనా టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ విడ్జెట్ వాడతాం. లేదు నాకు ఏదైనా ఇమేజ్ పెట్టాలన్నప్పుడు ఒక ఇమేజ్ అనే విడ్జెట్ వాడతాం. ఓకే, నెక్స్ట్ వచ్చాక నాకు అలా కాదు ఒక ఐకాన్ కావాలి అనుకున్నప్పుడు ఐకాన్కి సంబంధించినటువంటి విడ్జెట్ వాడతాం. రైట్, ఇంకొక టైప్ ఏంటంటే ఇన్పుట్ టైప్స్. ఇన్పుట్ సంబంధించినటువంటి టైప్స్ ఏంటో చూద్దాం. అంటే యూజర్ ఏదో సంథింగ్ ఎంటర్ చేసుకోవాలి. ఇప్పటిదాకా మీరు చూసేది ఓన్లీ కనపడటమే, కానీ ఇన్పుట్ చేసుకునేవారు. సో దాంట్లో ఒక టైప్ ఆఫ్ విడ్జెట్ ఏంటంటే టెక్స్ట్ ఫీల్డ్, FIELD. టెక్స్ట్ ఫీల్డ్ అనేది ఒక విడ్జెట్. ఓకే,
సపోజ్ ఎంటర్ చేశాడు, ఎంటర్ చేసిన దాన్ని మనం సబ్మిట్ చేయడం ఒక బటన్ కావాలి కదా, దానికి సంబంధించింది కూడా రైజ్డ్ బటన్ అనే ఒక విడ్జెట్ ఉంటుంది. లేదా నాకు ఫ్లాట్ కలర్స్ ఏమి ఉండద్దు అన్నప్పుడు ఫ్లాట్ బటన్ అనే ఒక విడ్జెట్ వాడతాం. సో ఈ విధంగా మనం ఇన్పుట్ టైప్స్ ఉంటుంది. కొన్ని దీంట్లో కొన్ని మిస్లేనియస్ కూడా ఉంటాయి. కొన్ని ఏమంటారంటే గెస్చర్ అని ఉంటుంది, గెస్చర్ విడ్జెట్, గెస్చర్ డిటెక్టర్ విడ్జెట్ ఒకటి ఉంటుంది, డిటెక్టర్ అనే ఒక విడ్జెట్ ఒకటి ఉంటుంది, డిటెక్టర్ అనే ఒక విడ్జెట్ ఉంటుంది. డిటెక్టర్తో పాటు గెస్ట్ డిటెక్టర్తో పాటు ఇంకోటి కూడా ఉంటుంది, ఇంక్ వెల్ అనే ఒకటి కూడా విడ్జెట్ ఉంటుంది. సో ఇలా రకరకాల విడ్జెట్స్ ఉన్నాయి మీకు. ఇవి ఇంకా ఉన్నాయంటే ఇంకా చాలా ఉన్నాయండి. సో మనకి బేసిక్గా ఉపయోగపడే ఇవి విడ్జెట్స్, రైట్. సో ఇప్పుడు ఈ టాపిక్లో మీకు కవర్ చేయకపోయేది ఏంటంటే కంటైనర్కి కాలమ్కి మెయిన్ విడ్జెట్స్ గురించి మనం చూద్దాం ఈ టాపిక్లో, రైట్. సో మీకు ఎవరికైనా దీంట్లో డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి, ఓకేనా. సరే, ఇప్పుడు ఒకసారి నేను మెయిన్ విడ్జెట్కి వెళ్తున్నాను. సో యాజ్ యూజువల్ మనం ఫస్ట్ని యాప్ని స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మనం వర్క్ అయిపోయినాక స్టార్ట్ చేస్తే ఏమవుతుంది, బేసిక్గా వర్క్ అయిపోయిన స్టార్ట్ చేస్తే ఎమ్యులేటర్ ఆన్ కావడం టైం పడుతుంది. సో నేను ముందే ఆన్ చేస్తున్నాను. ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ డీబగ్గింగ్ క్లిక్ చేస్తున్నాను. మనకు ఆటోమేటిక్గా ఏ ఎమ్యులేటర్ కావాలో నొక్కుతున్నాము, ఇది ఆన్ అవుతుంది. అది టైం పడుతుంది, సరే మన పని మనం చేద్దాం, రైట్. సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అనుకుంది కాలమ్ కంటైనర్, దానికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకుందాం. ఎమ్యులేటర్ ఆన్ అవుతుంది. మీకు కలర్ కనుక ఈ థీమ్ కలర్కి ఎవరికైనా ఇబ్బంది అనుకుంటే ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి. నేను మళ్ళీ అవసరమైతే వైట్ థీమ్కి వస్తాను. ఎందుకంటే ఇన్ని వీడియోస్ మేము చేయడానికి మెయిన్ కారణం మీకు అర్థం కావాలి. సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అండర్స్టాండబుల్, నేను ఇంత చెప్పి కూడా మీకు వేస్ట్. సో మీకు అర్థం ఇది అంటే కలర్ మీకు ఏమైనా ఇబ్బంది పెడుతుంది, విజువల్ స్టూడియో కోడ్ యొక్క కలర్ ఇబ్బంది పెడుతుందంటే ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి, మళ్ళీ ఓల్డ్ దానికి వచ్చేద్దాం, రైట్. చూడండి, అసెంబుల్ డీబగ్ అంటే మనకి ఒక టెస్టింగ్ కోసం ఒక ఏపీకే తయారు చేస్తుంది. ఆ ఏపీకేని ఎమ్యులేటర్లో ఇన్స్టాల్ చేస్తుంది, రైట్. సరే, ఒక్కసారి దీన్ని చూద్దాం. ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు, మనకున్న కోడ్లో మొత్తం కోడ్ అంతా కూడా main.dart అనే ఫైల్లోనే ఉంటుంది. మిగతా ఎప్పుడైనా మీరు వర్క్ చేసేటప్పుడు అదర్ ఫైల్స్ ఏమున్నా కూడా మొత్తం తీసేసేయండి. మనకి వాటి వల్ల టైం వేస్ట్ అవుతుంది. ఆ పేజీలో ఏముందని మనం చూడాలి. సో వాటన్నిటి ఏమున్నా తీసేసేయండి, రైట్. ఒకసారి ఓపిక పడదాం. రన్నింగ్ క్రెడిల్ టాస్క్ ఏపీకే తయారైంది. ఓకే, ఈ ఏపీకే తయారైంది. సో ఏపీకే ఏం చేస్తుంది, ఇప్పుడు ఎమ్యులేటర్లో ఇన్స్టాల్ చేసి ఎమ్యులేటర్ మనకి చూపిస్తుంది అన్నమాట. కనిపిస్తుందా మీకు ఎమ్యులేటర్, రైట్. కనిపించిందా, మనకి బై డిఫాల్ట్ ఫ్లటర్ ఇచ్చే డిజైన్ ప్రోగ్రామ్ ఇది. సో మనకందరికి తెలుసు బై డిఫాల్ట్ ఉన్నటువంటి కోడ్ నేను ఎప్పుడైనా కూడా మనకు సంబంధం లేదు. మనం స్క్రాచ్ నుంచి వద్దాం. ఫస్ట్ వాయిడ్ మెయిన్ అనే ఒక ఫంక్షన్ని కాల్ చేస్తాను. మీకు ఆల్రెడీ చెప్పాను, దిస్ ద ఎంట్రీ ఫంక్షన్. అంటే ఫ్లటర్ పని చేయడానికి ఇది మెయిన్ ఉండాలి. ఇది లేకపోతే మీరు ఏ ఫంక్షన్స్ రాసినా పని చేయదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇది రన్ యాప్ అనే ఒక ఫంక్షన్ని కాల్ చేయాలి ఈ లోపల. ఈ రన్ యాప్ ఎక్కడ ఉంది అని అంటే, రన్ యాప్ ఎక్కడ ఉంది, సో ఇక్కడ లేదు. సో మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలో చూద్దాం. సో ఇంపోర్ట్, రైట్. ఎక్కడ ఉందంటే ప్యాకేజ్ ఉంది, ఆల్రెడీ ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ అయ్యి ఉంది. ఆ ప్యాకేజ్, అది ఏ ప్యాకేజీ, ఫ్లటర్ అనే ఒక ప్యాకేజ్ ఉంది, ttr ఫ్లటర్ స్లాష్, దాంట్లో material.dart అనే ఒక ప్యాకేజ్, అక్కడి నుంచి మనం ఇన్స్టాల్ చేస్తున్నాం. అందువల్ల ఇప్పుడు చూడండి, అంతకుముందు రన్ యాప్ కూడా ఎర్రర్ వచ్చింది. అక్కడ దాంట్లో ఉన్న ఫంక్షన్ మనం ఇప్పుడు కాల్ చేసామన్నమాట, రన్ యాప్, రైట్. సో ఇప్పుడు దాంట్లో నేను ఎవరిని కాల్ చేయాలి అని అంటే, మీకు ఆల్రెడీ
అంతకుముందు దీంట్లో మెటీరియల్ యాప్ పెట్టి మెటీరియల్ యాప్లో స్కాఫోల్డ్ ఇలాంటి చేసి కొంచెం ఇప్పుడు ప్రాపర్ కొంచెం ఆర్గనైజ్డ్ మేనర్లో వెళ్దాం. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక క్లాస్ని కాల్ చేస్తున్నాను, మై యాప్ అనే ఒక క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ని కాల్ చేస్తాను. మరి యాప్ ఉందా లేదు, సో ఇప్పుడు మనం తయారు చేస్తున్నాం అదే. సో క్లాస్, ఇంకొక చిన్న విషయం చెప్తున్నాను, సరే ఒక్కసారి మీకు ఒకసారి చూపిస్తాను. క్లాస్ స్పేస్ మై యాప్ అని కాల్ చేస్తున్నాను. సో ఇది ఎక్స్టెండ్స్, దేన్ని ఎక్స్టెండ్ చేస్తుందంటే స్టేట్లెస్ విడ్జెట్. స్టేట్లెస్ విడ్జెట్, స్టేట్లెస్ విడ్జెట్. స్టేట్లెస్ విడ్జెట్ని కాల్ చేస్తున్నాను, రైట్. స్టేట్లెస్ విడ్జెట్ని కాల్ చేస్తున్నాను. సో ఈ స్టేట్లెస్ విడ్జెట్ని కాల్ చేయగానే మీకు ఆల్రెడీ అంతకుముందు చెప్పాను, ఇక్కడ ఒక్కసారి ఓల్డ్ క్లాస్కి వెళ్ళి చూడండి, మీకు అది క్లియర్గా అర్థమవుతుంది. ఓవర్ రైడ్ అని పిలిచి కింద విడ్జెట్ అని పిలిచి, విడ్జెట్ అని పిలిచి అక్కడ BUILD బిల్డ్ అనే ఫంక్షన్ని కాల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, కాల్ చేయాల్సి అయితే బిల్డ్ అనే దాంట్లో ఒక కాంటెక్స్ట్ అనే ఒక పారామీటర్ ఉండాలి. కాంటెక్స్ట్, ఈ కాంటెక్స్ట్ ఏ టైపు కూడా మనం చెప్పాలి, బిల్డ్ కాంటెక్స్ట్, బిల్డ్ కాంటెక్స్ట్ అని చెప్పాలి. స్ట్రింగ్ అనేది ఒకటి చెప్పాలి కదా, అది బిల్డ్ కాంటెక్స్ట్ అని చెప్పాలి. ఈ ఫంక్షను రిటర్న్ చేస్తుంది, దీన్ని రిటర్న్ చేయాలి. మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ పైన ఇక్కడ యాక్చువల్గా మై యాప్ అనే దాంట్లో మై యాప్ లేకపోతే మనం దేన్ని రిటర్న్ చేయాలి, మనం మెటీరియల్ యాప్, అంతకుముందు మెటీరియల్ యాప్ని రిటర్న్ చేయాలి, ఎందుకంటే దానికి సంబంధించిన డిజైన్స్ కావాలి కాబట్టి. సో మెటీరియల్ యాప్ అనే దాన్ని డిజైన్ చేయాలి. సో అది పెడితేనే మనకి దానికి సంబంధించిన డిజైన్స్ వస్తాయి, లేకపోతే దానికి సంబంధించిన డిజైన్స్ ఎవరో బై డిఫాల్ట్ ఏమీ రాదనమాట. ఓకే, మీకు ఒకసారి డౌట్ ఉన్నట్లయితే నేను ఒకసారి చూపిస్తాను చూడండి. టెక్స్ట్ ఒక విడ్జెట్ రాస్తున్నాను, వెల్కమ్ అని రాస్తున్నాను, రైట్. ఒకసారి సేవ్ చేస్తాను, మీకు అర్థమవుతుంది అసలు ఎలా కనిపిస్తుంది అనేది. విడ్జెట్ ఓపెన్ యాప్, మటీరియల్ యాప్, రైట్. దీంట్లో ఒక ప్రాపర్టీ ఉంటుంది, లేదా ఆర్గ్యుమెంట్ అంటారు. దీంట్లో నేను టెక్స్ట్ అని పిలిచి టెక్స్ట్ అనే విడ్జెట్ని కాల్ చేస్తున్నాను, వెల్కమ్ అని కాల్ చేస్తున్నాను, రైట్. ఒకసారి సేవ్ చేస్తున్నాను, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకి యాక్చువల్ డీబగ్గింగ్ పోయింది, బికాస్ ఇష్యూ వల్ల అనుకుంటాను. ఓకే, ఒకసారి క్లోజ్ చేస్తాను. ఓకే, స్టార్ట్, ఇక్కడ సేమ్ ఎమ్యులేటర్ అడుగుతుంది. ఇక్కడ ఓకే కొట్టండి, కంపల్సరీ ఓకే కొట్టాలి. మనకు దానికి సంబంధించిన ఏపీకే వస్తుంది. ఇప్పుడు ఫాస్ట్గా అనుకోండి, ఎందుకంటే ఇందాక ఒకసారి ఓపెన్ చేసాం కదా, ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది. సో ఈ వీడియోలో మనం అనుకున్నట్టుగా కాలం, కంటైనర్ ఈ రెండింటికి సంబంధించి, ఎందుకంటే మీరు ఏం వాడాలన్నా కూడా ఈ కాలమే మెయిన్. సో ఈ కాలంని మీరు తెలుసుకుంటే ఈజీగా మీరు ప్లే చేయగలరు, ఈజీగా ఆడుకోగలరు ఫ్లటర్ యాప్ని. సో దీని కాన్సెప్ట్ నేర్చుకోవడం చాలా 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 ముఖ్యం అన్నమాట. లోడ్ అవుతుంది.
ఏపీకే తయారైంది, ఏపీకే లోడ్ అవుతుంది. ఒక్క నిమిషం. చూసారా, ఇక్కడ చూడండి మెటీరియల్ యాప్లో మీకు ఇక్కడ కనిపిస్తుంది కలర్స్, ఏవో కలర్స్ వచ్చాయి. కానీ మీకు అంతకుముందు చెప్పినట్టు మెటీరియల్ యాప్లో స్కాఫోల్డ్ ఉంటేనే మీకు యాప్ బార్ అవన్నీ వస్తాయి, లేకపోతే రావు. సో ఈ మెటీరియల్ యాప్లో మనకి స్కాఫోల్డ్ అనేది ఉండాలి. సో స్కాఫోల్డ్ ఎక్కడ పెట్టాం, మీరు అంతకుముందు కాల్ చేస్తే చూసినట్లయితే హోమ్ లోపల ఇక్కడ స్కాఫోల్డ్ పెట్టి వెళ్ళాం. సో యాక్చువల్గా మీరు ప్రొఫెషనల్కి వెళ్ళేటప్పుడు మై యాప్ని ఏం టచ్ చేయబాకండి, విడిగా కింద ఇంకో క్లాస్ని స్టార్ట్ చేసుకోండి. రైట్, ఇక్కడ ఒక మీకు షార్ట్ కట్ చెప్తాను. అక్కడ STL అని కొట్టగానే మనకు చూడండి స్టేట్లెస్ విడ్జెట్ ఉంది. ఎంటర్ కొట్టగానే ఆటోమేటిక్గా ఫ్లట్టర్ స్టేట్లెస్ విడ్జెట్ కనిపిస్తుందా. ఎంటర్ కొట్టగానే కోడ్ అంతా రెడీగా ఉంటుంది, మీరు కూర్చొని మళ్ళీ ఏం టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే హోమ్ అని పెడుతున్నాను. రైట్, ఈ హోమ్ అన్న విడ్జెట్ క్లాస్ ఉంది కదా, క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ నేను ఇక్కడ కాల్ చేస్తాను. ఆబ్జెక్ట్ అంటే ఏం చేయాలి తెలుసు కదా, దానికి పెరెన్సిస్ పెడితే ఆ క్లాస్ ఆబ్జెక్ట్ అయిపోతుంది. రైట్, సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది కాలమ్. సో COLUMN కాలమ్ గురించి మాట్లాడుతున్నాను. సో కాలమ్ అంటే అంతకుముందు చెప్పాను, ఒకదాని కింద ఒకటి మనం ఏదైనా విడ్జెట్స్ని పెట్టాలంటే. సో కాలంలో ఆటోమేటిక్గా ఒకటి కంటే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకు ఉండేది ఏంటంటే చిల్డ్రన్ అంటాం, ఒకటి కంటే ఎక్కువ ఉంటుంది కదా. రైట్, సో చిల్డ్రన్ అన్నప్పుడు ఎరే వస్తుంది. ఎరే లోపల ఇప్పుడు మనం ఏం చేద్దాము అని అంటే ఒక కార్డ్ తీసుకుందాం, CARD కార్డ్. రైట్, కార్డ్ అంటే జస్ట్ దానికి నార్మల్ టెక్స్ట్కి ఏంటంటే దీనికి ఒక షాడో ఉంటుంది, అందువల్ల దీన్ని కార్డ్ అంటారు. సరే దీని లోపలికి వెళ్తాను. ఈ కార్డ్ లోపల ఒక్కళ్ళే పడతారు, కాలం కాదు ఇది, జస్ట్ కార్డ్ అంటే ఒక్కళ్ళే మాత్రమే ఛాన్స్ ఉంది. సో దాన్ని ఒక్కళ్ళే అంటే చైల్డ్ అంటారు. సో ఇక్కడ నేను ఒక టెక్స్ట్ పెడుతున్నాను. ఆ టెక్స్ట్ లోపల text1 అని పెడుతున్నాను. రైట్, text1. ఒక్కసారి మనం దీన్ని అవుట్పుట్ చూద్దాం. సారీ, మీకు ఇక్కడ ఆల్రెడీ ఒకటి చెప్పాను, ఇక్కడ స్కాఫోల్డ్ లేదు, మిస్ అయింది. సో మనం ఇక్కడ స్కాఫోల్డ్ మనం మెన్షన్ చేయాలి, స్కాఫోల్డ్ అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని ఒక్కసారి నేను కట్ చేస్తున్నాను. కట్ చేసి స్కాఫోల్డ్ అనే దాంట్లో ఒక విడ్జెట్ ఉంటుంది. స్కాఫోల్డ్ అనే విడ్జెట్లో ఒకటి ఉంటుంది, ఒకటి ఏంటంటే యాప్ బార్ అని తీసుకోవాలి. యాప్ బార్లో యాప్ బార్ విడ్జెట్ ఒకటి ఉంటుంది, దాంట్లో ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది టైటిల్ అనే ఆర్గ్యుమెంట్ ఉంటుంది. ఆర్గ్యుమెంట్కి మళ్ళీ మనం టెక్స్ట్ విడ్జెట్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది హోమ్ పేజ్ కాబట్టి హోమ్ అని తీసుకుంటున్నాను. రైట్, నెక్స్ట్ వచ్చేసకల బాడీ, BODY బాడీ. రైట్, ఇందాక మనం చేసిన చూసారా, అది పేస్ట్ చేస్తున్నాను, ఇక్కడ సేవ్ చేస్తున్నాను. ఒక్కసారి అవుట్పుట్ చూద్దాం. చూసారా, మనకి ఇంతకుముందు కనిపించింది వచ్చింది మీకు. క్లియరా? సో అంటే ఆల్రెడీ సార్ నాకు ఇంకో కార్డ్ కావాలి, జస్ట్ మీరు ఇక్కడ ఏం చేయాలో ఒక కామా పెట్టండి, జస్ట్ ఇక్కడ కాపీ చేసుకొని జస్ట్ ఇక్కడ పేస్ట్ చేయండి. ఇంకొక చూడండి, ఇక్కడ 2 వస్తాయి. క్లియరా? సార్ మాకు అక్కడ ఎలివేషన్ లాగా రావట్లేదు కదా అంటే మీరు పెట్టేసేయండి. ఎలివేషన్ అనే ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది, మీకు ఎంత కావాలి 5 కావాలంటే 5 పెట్టుకోండి. మీకు ఇక్కడ చూడండి 2 డిఫరెన్స్ కనిపిస్తుంది, పై దానికి వచ్చింది చూసారా, కిందానికి రాలే. సో కార్డుకి కూడా మనం ఏం చేద్దాం అంటే ఒక కలర్ కూడా ఇద్దాం, ఈజీగా గుర్తుంటుంది. కలర్ వచ్చేసరికల్లా కలర్స్ అనే ఒక క్లాస్ ఉంటుంది, ఆ క్లాస్ లోపల నాకు పింక్ కలర్ కావాలి అని పెట్టుకున్నాను. ఎందుకు పింక్ అంటే ఈజీగా చూడగానే మీకు ఈజీగా గుర్తుపడుతుంది. ఓకేనా, పింక్. రైట్, సో సార్ పింక్లో నాకు లైట్ పింక్ కావాలనుకున్న 50 అని పెట్టుకోండి, జస్ట్ పక్కన ఇక్కడ చూసుకోవాలి. పింక్ యాక్సెంట్. సో బ్లాక్ ఇక్కడ ఇచ్చాడు. పింక్ ఉందా? పింక్ లేదు, ఓన్లీ డీప్ బ్లాక్.
బ్లాక్ లైట్ బ్లాక్ తీసుకుందాం. రైట్, చూడండి ఒకసారి, చూసారా లైట్ కలర్, కొంచెం ఒపాసిటీ. నాకు ఇంకా తక్కువ కావాలనుకోండి, కంట్రోల్ స్పేస్ బార్ కొట్టండి, ఇంకా తక్కువ కావాలంటే 12%. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వస్తుంది, చూసారా లైట్ కలర్. ఇప్పుడు మనం కాలంకి సంబంధించినటువంటి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ ఈ కార్డ్ ఉంది కదా, ఈ కార్డ్ విడ్త్ చూడండి నాకు మొత్తం లేదు. ఎందుకనంటే ఈ కార్డు దాంట్లో ఉన్నటువంటి టెక్స్ట్ మీద ఆధారపడి ఉంటుంది విడ్త్. కానీ మరి టెక్స్ట్ ఏమో దాని యొక్క పేరెంట్ మీద ఆధారపడి ఉంటుంది. సో చూసారా, మరి ఇప్పుడు నేను ఎట్లా పోగొట్టాలి అని అంటే అంటే ఈ కన్ఫ్యూజన్ ఎట్లా పోగొట్టాలి, ఈ టెక్స్ట్ని నేను మళ్ళీ ర్యాప్ చేస్తాను, దీన్ని కంటైనర్లో పెడతాను. ఎందుకు కంటైనర్ పెడతాను, కంటైనర్కి ఉన్న స్పెషాలిటీ గుర్తుపెట్టుకోండి. కంటైనర్ని ఉపయోగించుకొని ఓన్లీ కంటైనర్కి మాత్రమే మనం ప్యాడింగ్ కానీ మార్జిన్ కానీ ఇవ్వగలం, విడ్త్ని కానీ మిగతా వాటికి ఇవ్వలేమన్నమాట. సో అయితే నేను మళ్ళీ కంటైనర్ ఇవన్నీ రాయకుండా ఇక్కడ చూడండి, నేను సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో కంట్రోల్ డాట్ కొట్టండి, మీకు వస్తుంది. ఇదేం కష్టపడాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అది తయారు చేస్తుంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ విడ్త్ ఒక 200 తీసుకుంటున్నాను, సేవ్ చేస్తున్నాను, ఆటోమేటిక్ సేవ్ ఉంది ఇక్కడ చూసారా, విడ్త్ వచ్చింది. అలా కాదు సార్ నాకు మొత్తం కావాలి అంటే డబుల్, ఇంకొకటి చిన్న గుర్తుపెట్టుకోండి, 200.0 అని ఇచ్చినా కూడా వస్తుంది. యాక్చువల్గా విడ్త్కి మీరు డబుల్ ఇవ్వాలి, ఓకే, డబుల్ ఇవ్వాలి, చూడండి సేమ్ వస్తుంది. కానీ మనం ఇంటి చేస్తున్నాం ఏదైనా ఒకటే. కానీ నాకు ఫుల్ విడ్త్ రావాలంటే మాత్రం డబుల్ అనే దాంట్లో డబుల్లో ఇన్ఫినిటీ ఇవ్వాలి, అప్పుడు మాత్రమే మనకు మొత్తం వస్తుంది. చూసారా, ఇదన్నమాట కంటైనర్కి ఉన్నటువంటి స్పెషాలిటీ. సార్ నాకు ఇంకా ఈ కంటైనర్ నేను ఒక ప్యాడింగ్ ఇద్దామనుకుంటున్నా, ఇవ్వచ్చు. సో కంటైనర్కి ప్యాడింగ్ ఎలా ఇస్తాము అని అంటే ఎడ్జ్ ఇన్సెట్స్ అని ఒకటి ఉంటుంది, ఎడ్జ్ ఇన్సెట్స్ కనిపిస్తుంది, దాంట్లో ఆల్, నాకు అన్ని వైపులా ప్యాడింగ్ కావాలి, ఆల్ అంటే 20. చూడండి ఇది కంటైనర్ దేంట్లో ఉంది, కార్డ్లో ఉంది. సో నేను ఇక్కడ సేవ్ చేయగానే చూడండి ఎంత మంచిగా అవుతుందో, కనిపించిందా. సో ఇప్పుడు ఒకసారి నేను కలర్ కూడా మారుస్తాను, కలర్ బ్లాక్ అనుకున్నాను కదా, పింక్ అంటున్నాను. రైట్, సో ఇలా అయితే టెక్స్ట్ కూడా మీకు ఆల్రెడీ టెక్స్ట్ విడ్జెట్కి సంబంధించిన స్టైల్స్ కూడా మీకు అంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ స్టైల్ ఇచ్చేసేసి టెక్స్ట్ స్టైల్ అనే విడ్జెట్ ఉంటుంది, టెక్స్ట్ స్టైల్ అనే ఒక విడ్జెట్ ఉంటుంది. దాంట్లో కలర్ తీసుకున్నాను, కోలన్ అనే దానికి నేను ఒక వాల్యూ ఇస్తున్నాను, కలర్స్ డాట్ వైట్ అని ఇస్తున్నాను. ఒకసారి సేవ్ చేస్తున్నాను, సేవ్ అవసరం లేదు ఎందుకు మన దాంట్లో ఆటో సేవ్ ఉంది కదా, చూసారా. అయితే మనకి అక్షరాలు చాలా కొంచెం చిన్నగా ఉన్నాయి, దీనికి ఇంకొక ఆర్గ్యుమెంట్ ఉంటుంది, దాని పేరు ఫాంట్ సైజ్. ఫాంట్ సైజ్ మనకు కనపడాలంటే ఈజీగా ఒక 20 ఉంటే మనకి ఈజీగా కనిపిస్తుంది. చూడండి మీకు, రైట్, క్లియరా. సో ఇలా అర్థమైంది. అయితే ఇక్కడ మీకు కంటైనర్ గుర్తు అర్థమైంది ఏంటి, కంటైనర్కి మనం ప్యాడింగ్ అప్లై చేస్తున్నాం, విడ్త్ అప్లై చేసుకుంటున్నాము. కంటైనర్ అప్లై చేయడం వల్ల కార్డు పెరిగింది, టెక్స్ట్ బాక్స్ కూడా, టెక్స్ట్ విడ్జెట్ కూడా పెరిగింది. సో కంటైనర్ మాత్రమే మనం ప్యాడింగ్ కానీ మార్జిన్ కానీ విడ్త్ కానీ అప్లై చేయగలం, కానీ టెక్స్ట్ విడ్జెట్కి మాత్రం మనం అప్లై చేయం, టెక్స్ట్ విడ్జెట్కి కానీ కార్డుకి కానీ అప్లై చేయలేము. కాలం సరే నేను కాలం పెంచుకుంటా, కాలం కూడా కుదరదు, ఓన్లీ కంటైనర్కి మాత్రం ఆ ఫెసిలిటీ ఇస్తున్నాం. రైట్, సరే ఇప్పుడు కొన్ని కాలంకి సంబంధించినటువంటి కొన్ని విషయాలు చూద్దాం. ఇంకా ఈ కంటైనర్కి సంబంధించినటువంటి ఇంకేమైనా తెలుసుకోవచ్చా అంటే మార్జిన్ కూడా ఇవ్వచ్చు మనం. చూడండి మార్జిన్ సేమ్ ప్యాడింగ్కి ఎలా ఇస్తాం, దీనికి వేరేది ఏం లేదు. అయితే ఆల్ ప్లేస్ ఇప్పుడు మనం సిమ్మెట్రిక్ అని తీసుకుందాం. సిమ్మెట్రిక్ అంటే ఏంటి చూడండి, అక్కడ ఆల్రెడీ ఇచ్చాడు హారిజెంటల్, వర్టికల్, ఈ రెండు ఇవ్వచ్చు మనం విడివిడిగా. నాకు వర్టికల్గా నాకు ఒక 10 ఉంటే చాలు. కంట్రోల్ స్పేస్ బార్ కొట్టండి ఇప్పుడు రాకపోతే. హారిజెంటల్గా ఒక 30 కావాలి స్పేస్. ఒకసారి చూడండి, మార్జిన్ చూడండి, మనము ఈ కంటైనర్ ఎక్కడ పెట్టాం, కార్డ్లో పెట్టాం, అంటే కార్డుకి ఆ కంటైనర్ మధ్యలో ఉన్న మారిపోయింది చూసారా స్పేస్, ఇక్కడ గమనిస్తే అది మీరు గమనించారు. సపోజ్ ఈ కంటైనర్ బయట పెడితే అది వేరు, క్లియరా. సో ఇప్పుడు మనం
కాలంకి సంబంధించినటువంటి విషయాలు చూద్దాం. కాలం అంటే చెప్పాను ఒకదాని కింద ఒకటి. సో ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. సో ఇక్కడ చూడండి, ఫ్లటర్ కాలం, దీనికి సంబంధించినటువంటి కొన్ని విషయం చూద్దాం. చూడండి, సో ఫ్లటర్ కాలం ఇమేజ్ చూద్దాం. లేఅవుట్స్, ఫ్లటర్కి సంబంధించినటువంటి లేఅవుట్. దీంట్లో వెబ్సైట్స్కి వెళ్దాం. ఆల్ లేఅవుట్స్ చూద్దాం. లేఅవుట్స్లో మనకి కావాల్సింది ఏంటి? రైట్, వెరీ గుడ్. ఇక్కడ చూడండి, ఇది మన ఫ్లటర్ సంబంధించింది, ఇది అఫీషియల్ వన్. ఓకే, మీకు కొంచెం జూమ్ చేస్తాను, మీకు ఈజీగా ఉంటుంది. రైట్, ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం వాడేది కాలం. రైట్, ఈ కాలం అంటే మీకు రైట్ సైడ్లో ఉన్న ఒకసారి చూసుకోండి. కాలం, ఈ కాలంలో పైనుంచి కిందికి మెయిన్ యాక్సిస్ అంటారు, అదే అడ్డంగా అయితే క్రాస్ యాక్సిస్ అంటారు. మీరు అదే రోలో చూడండి, ఇది రివర్స్ అవుతుంది. అడ్డంగా ఉన్నది మెయిన్ యాక్సిస్, మెయిన్గా ఉంది క్రాస్ యాక్సిస్. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకొని దానికి ఆపోజిట్ అనమాట. కాలంలో మెయిన్ యాక్సిస్ అంటే స్ట్రైట్గా ఉంది టాప్ టు బాటమ్, క్రాస్ యాక్సిస్ అంటే అడ్డం. సో ఈ వీటికి సంబంధించినటువంటి కొన్ని మనం విషయాలు ఇక్కడ చూద్దాం. రైట్, సో నేను ఇక్కడ మెయిన్ యాక్సిస్ అలైన్మెంట్ అంటున్నా. ఇవి అలైన్ చేయడం ఎట్లా చూద్దాం. చూడండి, సో ఇక్కడ మెయిన్ యాక్సిస్ అనే ఆర్గ్యుమెంట్కి ఎం క్యాపిటల్తో వస్తుంది, ఎంఏఎన్, మెయిన్ యాక్సిస్ అలైన్మెంట్ అట్ సెంటర్ అన్నాను. ఒక్కసారి చూడండి ఏం జరుగుతుందో. చూడండి, ఇవి సెంటర్ అయింది, ఇది సెంటర్ అయింది, మొత్తం కూడా మొత్తం స్క్రీన్కి ఇవి సెంటర్లోకి వచ్చాయి. అట్లా కాదు, నాకు స్టార్టింగ్లోకి రావాలి. ఎస్టీఏఆర్టీ, స్టార్ట్. చూడండి, నాకు ఇవి రెండు పైకి వెళ్ళిపోయినాయి. అలానే మీకు ఎండ్ అంటే కూడా, స్టార్ట్ అంటే ఎండ్ కదా. ఇప్పుడు దీంట్లో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, చూద్దాం. స్పేస్ బిట్వీన్ అంటే ఆ రెండింటికి మధ్యలో స్పేస్. చూడండి, కింద పైన మీరు ఒక లాగిన్ పేజ్ చేశారనుకోండి, పైన ఎలిమెంట్స్ ఉంటాయి కదా, యూజర్ నేమ్ పాస్వర్డ్ పైకి పంపించి బటన్ కింద రావడం, అటువంటి టైంలో ఇది వాడతాం. స్పేస్ బిట్వీన్, స్పేస్ అరౌండ్ ఇట్లాంటివి వాడచ్చు. సో మనం ఇక్కడ వాడేది మాత్రం మనకి వచ్చేసరికల్లా స్పేస్ బిట్వీన్, స్పేస్ సెంటర్ ఏదైనా వాడుకోవచ్చు. స్పేస్ నేను స్టార్టే వాడుతున్నాను, మీకు తెలవాలి కాబట్టి స్టార్ట్. నెక్స్ట్ వచ్చేసరికల్లా క్రాస్ యాక్సిస్ అలైన్మెంట్. క్రాస్ యాక్సిస్ అంటే చెప్పాను మీకు అడ్డంగా ఆ రెండు ఎలా ఉండాలి. రైట్, క్రాస్ యాక్సిస్ అలైన్మెంట్లో సపోజ్ నాకు సెంటర్కి ఉండాలనుకోండి, నేను ఇక్కడ సెంటర్ పెట్టి చేస్తున్నాను. చూడండి ఒకసారి, సో సెంటర్కి వచ్చేవి చూడండి. నేను స్టార్ట్ పెడితే రెండోసారి ఇది అడ్డంగా సెంటర్కి ఉన్నాయి. మరి కార్డు కూడా సెంటర్కి ఉంది. మెయిన్ ఏంటి సెంటర్కి ఉండటం అంటే దాంట్లో ఉన్న మెయిన్ విడ్జెట్ ఎవరు, కాలం వాళ్ళు సెంటర్. ఇక్కడ మెయిన్ ఏంటి కార్డులో ఉన్న టెక్స్ట్ కాదు, కార్డ్. రైట్, సో నాకు అలా కాదు, స్టార్టింగ్లో కావాలి. స్టార్ట్ చూడండి, స్టార్టింగ్లో వచ్చింది. అలా ఎండింగ్లో కావాలా నాకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్కడ వాడతామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాగిన్ పేజ్లో మీకు బటన్ మీకు రైట్ సైడ్లో ఉండాలి, అటువంటి టైంలో మనం ఇది వాడతాం. చూడండి, రైట్ సైడ్. ఇంకొకటి ఉంటుంది, అట్లా కాదు, నాకు దాంట్లో ఉన్న ఏవైతే విడ్జెట్స్ ఉన్నాయో కాలంలో అవి స్ట్రెచ్ కావాలి అనుకుందాం అనుకోండి, ఎస్టీఆర్ స్ట్రెచ్ అని ఇంకొక ప్రాపర్టీ ఉంది, అది వాడతాం. వాడి చూడండి ఇవి స్ట్రెచ్ అయిపోయాయి. చూడండి ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇవి స్ట్రెచ్ అని నాకు ఎలా తెలుస్తుంది సార్? సింపుల్, మీరు ఆ ఏదైతే కార్డు ఉంది కదా, రెండో కార్డు, నేను దాని కింద ఒక కలర్ ఇస్తాను. చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది. కలర్స్ డాట్ డీప్ ఆరెంజ్ అంటున్నాను. ఒకసారి చూడండి, సేవ్ చేస్తున్నాను. ఒక్కసారి చూడండి, క్లియరా? చూసారా, ఎక్స్టెండ్ అయింది. నేను ఇప్పుడు స్ట్రెచ్ మీకు ఒకసారి స్ట్రెచ్ తీసేస్తాను. ఒకసారి చూడండి, స్టార్ట్ అంటే ఎట్లా వస్తుందో. ఇదే కలర్ స్టార్ట్ ఇస్తున్నాను, చూసారా? మీకు స్ట్రెచ్కి రెండింటికి డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటాను. సో ఈ వీడియోలో మనం కవర్ చేసింది విడ్జెట్స్ అంటే ఏంటి, విడ్జెట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విడ్జెట్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికల్లా
డీప్గా కాలమ్స్ గురించి మాట్లాడుకున్నాం, ప్లస్ కార్డ్స్ గురించి మాట్లాడుకున్నాం, ప్లస్ కంటైనర్స్ గురించి మాట్లాడుకున్నాం. మెయిన్ కంటైనర్స్, కాలమ్స్ గురించి మాట్లాడాం. క్లియర్? రోస్ గురించి నేను మీకు ఇంట్రడక్షన్ గురించి చెప్పాను. దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మాత్రమే కాదు లైక్ కూడా చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ టెక్ తెలుగు.